హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద హనీ టేల్స్. సో ఈ రోజు అయితే నేను పన్నీర్ బటర్ మసాలా చేసుకుంటున్నాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ముందే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. మనమైతే ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ముందే ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. టొమాటో, ఆనియన్, గార్లిక్, జింజర్, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ్ అండ్ కాజు. మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు దీనికి. ఇవి అన్నీ కూడా మెయిన్, బట్ నెంబర్ వన్లో ఉండేది మాత్రం కాజు అండ్ టొమాటో. సో దానివల్లే మనకి అంత టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ నేనైతే టొమాటోస్ వేసేసుకున్నాను, తర్వాత కొంచెం ఆనియన్. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ కాజు, వెల్లుల్లిపాయలు, గార్లిక్, జింజర్, అల్లం అండ్ ఒక దాల్చిన చెక్క. ఇంత అయితే సరిపోతుంది మనకి. అండ్ వన్ ఇలాచి. నేను అయితే ఒకటే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మాత్రం ఇలాచీ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది మనకి. సో మనకైతే ఇవి బాగా మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు కొంచెం దీనిలో వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనకైతే అవి మగ్గిపోయినాయి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో మనకి పేస్ట్కి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇది ఇప్పుడు కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ వేసేసుకుందాము. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. మిక్సీ చేసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో మనమైతే పాన్ పెట్టుకొని బటర్ అయితే వేసుకుంటున్నాము. సో మనమైతే బటర్ వేసుకున్న తర్వాత దానిలోనే కారం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అది వేసేసుకున్నాము. అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇది వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనమైతే దీనిలో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాము. నేనైతే ఇది లాస్ట్ టైం అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు అయితే అక్కడి నుంచి తీసుకొచ్చాను. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. దీనిలోనే కొంచెం ఉప్పు. మనం పేస్ట్ చేసినప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. కొంచెం ధనియాల పొడి, ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే కానీ మనకైతే టేస్ట్ డామినేట్ చేసేస్తాయి. సో చాలా ప్రాపర్ క్వాంటిటీలో అయితే మనం వేసుకోవాలి. దీనిలోనే ఒక చిన్న టీ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకి కమ్మగా ఉండాలి కాబట్టి. నేనైతే దీనిలో వాటర్ వేసేసుకుంటున్నా. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే దీనిలో ఇప్పుడు వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మ్యాక్స్ మనం గరిట పెట్టకుండా ఉండడానికే చూసుకోవాలి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. సో మనకైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మనం దించేసే ముందు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నాకైతే ఫ్రెష్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో నేను దీనిలో కూడా కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసుకుంటున్నా. నేనైతే ఇప్పుడు పుల్కాతోని మన పన్నీర్ బటర్ మసాలా అయితే టేస్ట్ చేసేస్తున్నా. అలా కొంచెం పుల్కాలో అలా ఒక పన్నీర్ ముక్క తీసుకొని ఆ గ్రేవీలో ముంచుకొని
ఎంత బాగుంటుందంటే తింటుంటే యూ మస్ట్ ట్రై. ఎందుకంటే బయట అంతంత కాస్ట్ పెట్టి పన్నీర్ కర్రీ తెచ్చుకొని ఇంట్లో ఏదో కొంచెం అలా అలా తింటున్నాం అనే ఫీల్ లేకుండా మన చేతులతో మనమే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని పన్నీర్ బటర్ మసాలా చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసిన వాళ్ళైతే మళ్ళీ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.